మంజు వంట ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా మెమరబుల్ మాకు. ఇది నేను పోస్ట్ చేస్తానో తెలియదు, బట్ మా కోసం మేము ఈ వీడియో అయితే సేవ్ చేసుకున్నాం మా గ్యాలరీలో అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బేబీ అండి. సో ఈ బేబీ ఇక్కడ మేమైతే గర్ల్ పింక్ థీము, బ్లూ షర్ట్ కూడా పింక్ అని చెప్పేసి పింక్ లేవు ఇంట్లో, అందుకని థీమ్ లాగా అలా ఇప్పటికిప్పుడు అలా అరేంజ్ చేసాం అన్నమాట. రిజల్ట్స్ ఇప్పుడే కాల్ చేసి పంపించమన్నాను, మెయిల్ కి పంపించారు. సో నేనైతే చూద్దాం ఫస్ట్ రిజల్ట్. ఒక్క నిమిషం, ఏంటది నన్ను కూడా చూడండి, ఇద్దరం కలిసి చూడాలి. నిజంగా తేయకైతే నిజంగా తెలియదు నాకైతే. నాకు మెయిల్ పంపించారు వాళ్ళు. సో నేను ఈరోజు ఇప్పుడు తేయకు నిజం తేయ నీకు తెలుసు. నాకైతే నిజంగా తేయ మెయిల్ చూసారో తెలియదండి. చూడలేదా? ఓకే. ఇప్పుడు 100 సార్లు చెప్పానండి, 100 సార్లు అడిగిందా రెడీ అవుతా. సో అంటే ఒకవేళ నేను చెప్పింది రాంగ్ రైట్ కూడా తెలియదు, బట్ నేనైతే రివీల్ చేస్తాను. దాని తర్వాత తేజకు కూడా చూపిస్తాను ఇది కరెక్ట్ రాంగ్. ఒకవేళ సో మేము యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మేము అమ్మాయి అయితే పింక్ ఇద్దామని, ఇట్లా హ్యాండ్ కి ఇద్దాం అనుకున్నాను. సో బ్లూ అయితే ఇలా ఇద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు మనం ఏదో ఒక జెండర్ అయితే ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతానికి కరెక్ట్ తీయాలి. సో అందుకే నేనేం చేశానంటే ఈ బాక్స్ లో అండి, సో ఈ బాక్స్ లో అయితే నేను లైక్ మా ఇంట్లో ప్రస్తుతానికి ఏం కనపడలేదు నాకు. పింక్ కలర్ ఉంటే పింక్ కలర్ పెట్టాను, బ్లూ ఉంటే బ్లూ పెట్టాను దీంట్లో. సో ఇది ఓపెన్ చేసినాక బ్లూ ఉంటే బాయ్, పింక్ ఉంటే గర్ల్. సో మీకైతే ఫస్ట్ చూపిస్తున్నాను, బట్ తేజ టీవీలో నుంచి కనపడుతుందా? సో మీకైతే చూపించాను, ఇప్పుడు తేజకి చూపిస్తాను. కనపడి ఉంటది. ఓకే ఓపెన్. మీకు ఫస్ట్ తెలుసు నాకంటే. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు దీనికి ఎక్సైట్ అవ్వలేదు కదా, తప్పు చూసిందా రెడ్ చూసిందా అని 100 సార్లు చెప్పింది నాకు. అంటే నేను ఫస్ట్ సడన్ గా చూసాక నాకు అర్థం కాలేదు ల్యాబ్ రిజల్ట్, బట్ సెకండ్ టైం నిదానంగా చూసాను. ఓకే నిదానంగా చూసాను. దాని తర్వాత ఓకే అని, బట్ మనం కూడా తనకు చూపియాలి నేను చూసింది రాంగా రైటా అనేసి. సో ఇది కరెక్టా, ఈ జెండర్ కరెక్టా లేదా అని తే నోట్లో చెప్పిస్తాను. చెప్పించేదే లేదు రిజల్ట్ చూసినాక. ఓకే మొత్తానికి తెలిసింది. స్వేర్ చెప్పు. ఇది చూసాను నేనైతే. Y chromosome interpretation consistent with a male fetus. మరి మావిడ ఏం చూసింది? ఓకే నేనైతే ఇది కన్సిస్టెంట్ విత్ మేల్ ఫీటస్ ఇదంతా చూడాలి. Y chromosome డిటెక్టెడ్ అని ఉంది కదా. సో జస్ట్ Y chromosomes డిటెక్టెడ్ అయ్యేసరికి ఇంకా ఆబ్వియస్ డిటెక్టెడ్ అయింది కాబట్టి అబ్బాయి అనుకున్నాను. ఓకే రెండు అందుకే రండి పెద్దగా ఎగ్జైట్. నేను చూసిన వాళ్ళు కరెక్టే కదా డిటెక్టెడ్. మరి దాంట్లో అంటే ముందు 100 సార్లు నేను కరెక్ట్ చూసాను లేదో నాతో ఇదంతా చెప్పలా. ఫస్ట్ మామూలుగా చూసాను నేను అనింది, మళ్ళీ నిదానంగా చూసాను అదంతా చెప్పలే అనమాట. యా నేను ఫస్ట్ చూసాను, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అంటే ఆ టెన్షన్ లో ఉన్నాను కదా, అసలు నాకు ఏం అర్థం కాలేదు. సరే అని చెప్పేసి హెడ్ బాత్ కి వెళ్ళిపోయాను. నాకు అలా హెయిర్ కూడా చూసి మీకు ఆయిల్ పెట్టినట్టే అనిపిస్తుంటది. ఇంకా ఇప్పుడే హెడ్ బాత్ చేయించాను. సో దాని తర్వాత నిదానంగా లేదు సెకండ్ టైం కూల్ గా చూద్దాము, లేకపోతే రిజల్ట్ లేకపోతే ఫోన్ చేసి కనుక్కుందాము అని చెప్పేసి నిదానంగా చూస్తే అక్కడ Y chromosomes డిటెక్టర్ అని వచ్చింది. ఓ డిటెక్టర్ అంటే ఇదే కదా అని చెప్పేసి నీకు కింద లైన్ కూడా ఇంక డిటెక్టర్ ఓకే అనేసి ఇంకా నేను కామ్ అయిపోయాను. సరేలే ఇంకా మళ్ళీ తేయాలి చూపిద్దాం, తేయ చూసాలే అని చెప్పేసి ఇంకా నేను చూసింది కరెక్ట్ అని హోప్ తోనే ఉన్నాను. రాంగ్ అని ఎట్లా ఉంటుంది అక్కడ డిటెక్టర్ అంత బాగుంటే. సరే ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. హ్యాపీ కదా? హ్యాపీ. ఐ నో దే చాలా హ్యాపీ అవుతున్నాడు. సో ఇదండి మా బేబీ జెండర్, బేబీ బాయ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. సో ఎవరైనా మా ఛానల్ ఈ వీడియో తీసేటప్పుడు 3 నెలలు కూడా నిండలేదండు, అందుకే ఎవరికి చెప్పట్లేదు. ఇది కూడా మెల్లగానే పెడతాం అలాగో. మేము జెండర్ రివీల్ ఎందుకు చేసుకోలేదు అనేది కూడా అదే చెప్పమని చెప్పాడు. సో నాకు జెండర్ రివీల్ చేసుకోకూడదని ఏమీ లేదు. కాకపోతే మా ఇద్దరికి ఏంటి, మేము ఈ రోజు మార్నింగ్ మాకు మెయిల్ వస్తేనే 30 minutes కే మేము అల్లా అయిపోయాం ఫాస్ట్ ఫాస్ట్ గా చూడాలి అని చెప్పేసి. సో ఇంకా జెండర్ రివీల్ చెప్పు. రాత్రి 100 కళ్ళు వచ్చినాయంట మా వాడికి జెండర్ రివీల్. యా నాకు కళలు కూడా వచ్చాయండి, కాకపోతే అట్లా కళలు వస్తున్నాయి నాకు.
ఇంకా మామూలుగా మేము ఈ హాఫ్ అన్ అవరే ఉండలేకపోయాం. ఇప్పుడు జెండర్ రివీల్ వెయిట్ చేసి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి వాళ్ళు ఒక సాటర్డే సండే చూసుకో. నాకు ఇక్కడ ఇది అటు ఇటు 2 నిమిషాలు ఇస్తుంటేనే తొందరగానే అన్నట్టున్నా నేను. అంటే ఎవరికైనా పార్టీలో వెయిట్ చేసే సమస్య లేదు, నేను పార్టీలో వెయిట్ చేయలేం. అండ్ పార్టీ ఈ రోజు జెండర్ రివీల్ వస్తే రేపు కూడా చేసుకోలేము ఇక్కడ యూఎస్ లో. సాటర్డే సండే అంత వరకు ఉండాలి. ఇప్పుడు నాకు మండే ఇప్పుడు ఈ రోజు రిజల్ట్ వచ్చింది అనుకో, నేను వీక్ అంతా వెయిట్ చేయాలి కదా, ఎలా వెయిట్ చేస్తాను, ఓపిక ఉండదు. సో మేము 10 నిమిషాలే వెయిట్ చేయలేకపోయాము. సో అలాంటిది ఎందుకు చూడండి, అసలు నేను చూడండి అని చెప్పి ముందే చూసేసి మళ్ళీ ఎన్ని చేసింది తెలుసా, నేను చూడలేదు తేజ అని ఫస్ట్, దాని తర్వాత చూసాను తేజ కానీ అర్థం కాలేదు, దాని తర్వాత నిదానంగా చూసాను తేజ అని వీడియో రివ్యూలు, అన్ని నాటకాలు. అంటే మా ఇద్దరు మెంటాలిటీ మా ఇద్దరు మైండ్ సెట్ మాకు తెలుసు. సో మేము అందుకే 100 సార్లు అడిగింది బయటకు వచ్చి, నేనేదో దోశలు వేసుకుంటూ కూర్చున్నా కామ్గా, సర్లే ఎందుకు ఫీల్ అవుద్ది, తన ఆనందాన్ని ఎందుకు కాదనాలి, తన ఆనందమైన ఆనందం అని 10 నిమిషాలు ఇప్పుడు నిజం చెప్పు, 10 నిమిషాలు ఆగా నిజంగా నీకోసమే. అని నువ్వు చూడలేదనే? ఓకే, బట్ నేనైతే ముందే చెప్పా నీకంటే ముందు నేను తెలుసుకుంటా, నేను సర్ప్రైజ్ చేస్తానని. ఇప్పుడు తేగ తెలుసుంటే ఇవన్నీ చేసుండేవాడా, ఇప్పుడు దీంట్లో ఇది పెట్టాలి బ్లూ అని అసలు ఐడియానే వచ్చేదా ఈవెన్ చెప్పు, దీంట్లో రాదు కదా. సో అందుకని కూడా వచ్చేది కదా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్.